నమస్తే దోస్తులు అందరికీ. ఈ రోజు అయితే కోడిగుడ్ల పచ్చడి అయితే చేస్తున్నాను. ఇది ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం పట్టవు. ఎంత ఈజీగా చేసుకోవచ్చో నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. కోడిగుడ్ల పచ్చడి మిరపకాయలతోనే చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చూపిస్తా. లెట్స్ స్టార్ట్ వీడియో. ఇక గుడ్ల పచ్చడికి ఒక 5 గుడ్లు, ఒక 2-3 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకొని, ఒక పిడికడని పచ్చిమిరపకాయలు తీసుకొని, ఇంత జీలకర్ర, ఇంత పసుపు ఉంటే సరిపోతుంది. ఇక ఫస్ట్ గుడ్లు అయితే ఒక గిన్నెలో అయితే మంచిగా కట్టి పోసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని, ఇక స్టవ్ ముట్టించేసి కడాయి పెట్టేసి, కడాయిలో ఆమ్లెట్ ఎట్లా పోస్తామో గట్లనే పోసుకోవాలి. ఇక కొంచెం నూనె వేసేసి పెంకల వేడైనాక, ఇక పెంకలు అయితే నూనె పోసి, ఇక ఆమ్లెట్లు మనం ఎట్లా చేసుకున్నాం గట్లనే చేసుకొని, ఇక ఆమ్లెట్లు చేసుకున్నాక చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసులు లెక్క కట్ చేసుకొని, ఇక తర్వాత ఒక కడాయి పెట్టేసి, కడాయిలో ఇంత నూనె పోసి, ఇక జీలకర్ర వాళ్ళు ఇంత కరివేపాకు వేసేసి, ఇక మనము ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు దంచి పెట్టుకున్నది కూడా అలా వేసేసి ఒకసారి కలిపేసుకొని, ఇక అలా వేసి ఇంత పసుపు వేసేసి ఒకసారి కలిపేసి, ఇక ఈ ముక్కలు అయితే మనం ఇట్లా పెంకల చిన్న చిన్న ముక్కలు ఫస్టే కట్ చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇక చిన్న చిన్న కట్ చేసుకోవాలంటే చిన్నగా చేసుకోవచ్చు, జర పెద్దగా చేసుకోవాలంటే పెద్ద కూడా కట్ చేసుకోవచ్చు. ఇట్లా చిన్న కట్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇక తర్వాత ఇక పచ్చిమిరపకాయలు అయితే ఇక మంచిగా రోట్లు వేసి దంచేసుకొని, ఇంత ఉప్పు వేసి దంచుకొని, ఇంత ఉల్లిగడ్డలు కూడా వేసేసి దంచేసుకొని, ఇక అవి ఒక కడాయిలో మనం నూనె పోసి జీలకర్ర వాళ్ళు కరివేపాకు వేసేసి, ఈ పేస్ట్ని అలా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డల పేస్ట్ని అలా వేసేసి, ఇక మనం చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకుని, ఇక కడాయిలో వేసేసి ఒకసారి కలిపేసి, ఇక దాని మీద ఇంత కొత్తిమీర చల్లుకొని ఉడుకుడుకు బువ్వలో వేసుకొని తింటే ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక గుడ్ల పచ్చడి ఇట్లా చేసుకోవచ్చు, ఇంకా వేరే విధంగా కూడా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఎట్లా చేయాలనేది. ఇక పొద్దుంతా ఇక ఎండ కొడుతుంది, ఇక వానకాలం కూడా షురువు అవుతుంది. ఇక ఇట్లా వేసుకొని తింటే ఇక చపాతీలకైనా అన్నంలకైనా చాలా సూపర్గా ఉంటుంది. ఇక వాననైతే చిన్న చిన్నగా ముసురు వాన వాడుతుంటే, ఇక ముసురు పెట్టి మురిపంగా మురిసేవి వాన వాన, సినుకు సినుకు రాలి సిత్తడి చేసేవే వాన వాన, గట్ల పైన రాలి గలగాల పారేవే వాన వాన, చెట్ల పైన గురిసి చెలిమిని చేరేవే వాన వాన. ఇక ఇట్లా ప్రాసెస్ అయితే ఇట్లా వేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. ఇక ఇంత కొత్తిమీర చల్లుకొని ఉడుకుడుకు బొవ్వలు వేసుకొని తింటే చాలా సూపర్ ఉంటుంది. చపాతీలకు కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇక గడిచిన 20 ఏళ్ళ నుంచి అయితే ఇక టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఇక అన్లిమిటెడ్ రీఛార్జ్లు ఇంటర్నెట్లో చూసుకుంటా, ఇక వాని గురించి ఆలోచించకుండా మంది గురించి ఆలోచించడం సరిపోతుంది. ఇక ఈ జమానాలో అయితే ఇక పుట్టిన పోరం దగ్గర నుంచి ఇక చచ్చిపోయే పండు ముసలం దాకా ఇక ఫోన్లలో షార్ట్ వీడియోలు, రీల్స్, వాట్సాప్లు, యూట్యూబ్లు, టిక్టాక్లు, షేర్ షాట్లు ఇవే చూసుకుంటా కాలం అయితే ఎలా తీస్తారు. ఇక వాళ్ళ గురించి ఆలోచించడం తక్కువ, మంది గురించి ఆలోచించడం ఎక్కువ అయిపోయింది. ఇక గుడ్ల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక ఉడుకుడుకు బువ్వలు వేసుకొని తింటే చాలా సూపర్ ఉంది. జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టుర్రి. మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మణ్ మంచి మంచి వంటకాలతో.